గురువుగారు మనం గత వీడియోలో చాలా వరకు మీరు ఉపనిషత్తుల గురించి నిజంగా 500 ఉపనిషత్తులు ఉన్నాయన్నట్టు చెప్తే నేను నిజంగా షాక్ అయ్యాను. నాకు కూడా తెలీదు కాబట్టి. ఇక అందులో ప్రధానమైంది ఏమిటి? దానికి సంబంధించిన వివరణ, దానికి సంబంధించిన పరిచయం చేయండి. ఈ 500 ఉపనిషత్తుల్లో మనకు ప్రధానంగా 10, 12 ఉపనిషత్తులనే హ్మ్. గ్రహిస్తూ ఉంటాం. అవును. హ్మ్. ఇందులో ఈ 10, 12 ఉపనిషత్తుల్లో మనకు బృహదారణ్యకోపనిషత్తు చాలా పెద్ద ఉపనిషత్తు అది. హ్మ్. అసలు బృహత్ శబ్దం, బృహత్ అంటేనే పెద్దది, గొప్పది అని అర్థం. హ్మ్. కాబట్టి ఉపనిషత్తుల్లో అది చాలా గొప్పది. హ్మ్. తర్వాత అది ఆరణ్యకం అన్నమాట. హ్మ్. హ్మ్. ఈ బృహదారణ్యకోపనిషత్తు శుక్ల యజుర్వేదానికి సంబంధించినటువంటిది. హ్మ్. అంటే ఇది యజుర్వేదంలో ఉండేటువంటి ఆ బ్రహ్మతత్వం ఏదైతే ఉందో దాన్ని గ్రహించి పూర్తిగా మనకు ఈ ఉపనిషత్తు చెబుతూ ఉంది. హ్మ్. ఈ బృహదారణ్యకోపనిషత్తులో మనకు ప్రధానంగా ఒక హీరో కనిపిస్తాడు. ఒక నాయకుడు. హ్మ్. యాజ్ఞవల్క్యుడు అన్నమాట. హుహు. ఆయన గురువు అన్నమాట హ్మ్. ప్రధానంగా. హ్మ్. ఆ గురువు యొక్క విహార భూమి అనుకోవాలి హ్మ్. బృహదారణ్యకోపనిషత్తు. హ్మ్. ఈ ఉపనిషత్తు ఒక విధంగా చర్చా వేదిక. హ్మ్. ఏం చేస్తారంటే ఈ ఉపనిషత్తులు ఎవరు రాశారు? కర్తృత్వం మనకు తెలియదు. హుహు. భగవద్గీతను ఎవరు రాశారో తెలుస్తుంది. హ్మ్. హ్మ్. భారతం ఎవరు రాశారో తెలుస్తుంది. కానీ ఉపనిషత్తుల్ని ఎవరు రాశారో సరిగా మనకు తెలియదు. హుహు. ఎందుకంటే ఆయా కాలాల్లో ఆ పండితులు గాని, ఆహ్, ఆహ్, వి విజ్ఞానవేత్తలు గాని, బ్రహ్మవేత్తలు గాని వాళ్ళు ఒక వేదికను హ్మ్. ఏర్పరచుకొని హ్మ్. అక్కడ వాళ్ళు వాదోపవాదాలు చేసి ఒక సత్యాన్ని వాళ్ళు నిగ్గుదేల్చి హ్మ్. దాన్ని వాళ్ళు అక్షరబద్ధం చేసేవాళ్ళనమాట. అదే ఉపనిషత్తుగా మారిపోయింది. ఓకే. ఈరోజు మనం విశ్వవిద్యాలయాల్లో సెమినార్‌లు పెడుతూ ఉంటాం మనం. అవును. కదా! హ్మ్. అట్లా పెట్టి ఒక మంచి విషయాన్ని లోకానికి తెలియజేస్తూ ఉంటాం. ఆ హుహు. విధంగా ఉపనిషత్తులు గూడా అదే పని జేశాయి. ఈ హ్మ్. బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నటువంటి విషయాలన్నీ గూడా ఆ విధంగా చర్చల ద్వారా వచ్చినటువంటివి అన్నమాట. ఓకే. కాబట్టి ఆ విషయాలన్నీ గూడా మనకు ఆ కాలానికి సంబంధించినవే కాకుండా మనకు హ్మ్. అన్ని కాలాలకు సంబంధించినవిగా కనిపిస్తూ ఉంటాయి. హ్మ్. ముఖ్యంగా బృహదారణ్యకోపనిషత్తులో మనకు సామాజిక విషయాలు గనిపిస్తాయి. హ్మ్. ముఖ్యంగా చూడండి, ఒకటి జీవించే పద్ధతి. హ్మ్. హ్మ్. ఎట్లా జీవించాలి మనిషి? పరులకివ్వక ఎవడు దినునో వానికెన్నడు తృప్తి గలుగదు. హుహు. నేను ఆ బృహదారణ్యకోపనిషత్తుని ఒక 25 ఏళ్ల క్రితమే నేను హ్మ్. ముత్యాల సరాల్లో అనువాదం చేశాను. హ్మ్. 1200 ముత్యాల సరాల్లో. ఓహ్! చేశాను. అప్పుడు చాలా దాన్ని గానం గూడా చేస్తుంటాను అప్పుడప్పుడు నేను. హ్మ్. చెప్పండి ఆ! పర్వాలేదు. హ్మ్. పరులకివ్వక ఎవడు దినునో వానికెన్నడు తృప్తి దీరదు. తాను దింటూ పరుల కొసగి బ్రతుక నేర్చిన వాడే ధన్యుడు. అది. అంతే గదా! అంటే హ్మ్. పరోపకారాన్ని ఉపనిషత్తు చెబుతూ ఉందన్నమాట. హ్మ్. హ్మ్. పరులకివ్వకుండా వాడు తిన్నట్టయితే వానికి తృప్తి కలగదు. హ్మ్. తప్పకుండా ఇతరులకు ఇచ్చి తినాలి అని మనకు జీవన పద్ధతి మనకు ఈ ఉపనిషత్తు చెప్తుంది. ఓకే. ఇది మంచి విషయమే నిజంగా చెప్పాలి చాలా, అంటే. చాలా మంచి అది. విషయం. హ్మ్. తర్వాత ప్రేమ పోషణ ఇతరుల జీవుల పట్ల ఎట్లా ప్రేమ కలిగి ఉండాలనేది. ఓకే. చాలా ప్రాణమెట్టుల ఇంద్రియమ్ముల చేరదీయుచు సుఖమును సగును. హ్మ్. ప్రాణమెట్టుల ఇంద్రియమ్ముల చేరదీయుచు సుఖము సంగును. మనుజుడట్టుల తోటి వారిని ప్రేమతో పోషింపవలయును. హ్మ్. ఇది ప్రేమ పద్ధతి అన్నమాట. హ్మ్. ఏమిటంటే మన శరీరంలో ఇంద్రియాలున్నాయి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. హ్మ్. తర్వాత ప్రాణం ఉంది. హ్మ్. ఈ ప్రాణం లేకపోతే శరీరం ఉండదు. హ్మ్. ప్రాణంతోనే జీవుడు శరీరంలోకొస్తాడు. ప్రాణంతోనే ఏ ఈ జీవుడు శరీరం నుంచి నిష్క్రమిస్తాడు. హ్మ్. ఇది పద్ధతన్నమాట. హ్మ్. అందుకే వాడికి చచ్చిపోయినప్పుడు ప్రాణం ఉందో లేదో చూడండి అని అవును. అడుగుతూ ఉంటారు వాళ్ళు. హ్మ్. కొన హ్మ్. ప్రాణం ఉన్నా వాడిని బ్రతికించడానికి అవకాశం అవకాశం ఉంటుంది. ఉంటుందని. ఇది హ్మ్. లెక్క అన్నమాట. హ్మ్. అయితే ఇక్కడ ఈ శరీరంలో ప్రాణాన్ని ఈ ఉపనిషత్తు భర్త అంటుంది. ఓహ్! ఇంద్రియాలను భార్యలు అంటుంది. ఓకే. భర్త ఏ విధంగా భార్యలను పోషిస్తాడో హ్మ్. అదే విధంగా ప్రాణము ఈ శరీరంలో ఇంద్రియాలను పోషిస్తుంది. పోషిస్తుంది. అబ్బా! ఎంత బా చెప్పారండి. హ్మ్. చూడండి. కాబట్టి ప్రాణం ఏ విధంగా ఈ శరీరంలో ఇంద్రియాలను పోషిస్తుందో హ్మ్. అదే విధంగా ప్రపంచంలో, సమాజంలో ధనవంతులైనటువంటి వాళ్ళు పేదలను పోషించాలే. హ్మ్. పేదలకు ఉపయోగపడాలే. హ్మ్. వాళ్ళ అవసరాలను గూడా తీర్చుకోవాలే. వాళ్ళని గూడా దృష్టిలో పెట్టుకోవాలే. హ్మ్. అది. ప్రాణానికి ఇంద్రియాల మీద ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ ధనవంతులకు గూడా ఉండాలే హ్మ్. హ్మ్. అని ఇక్కడ ఈ ఉపనిషత్తు చెప్తోంది. రైట్. ఇది ప్రేమకు సంబంధించినటువంటి అంశం అన్నమాట. హ్మ్. తర్వాత
ఇంకొకటి విజయ సిద్ధి అన్నమాట. ఉమ్, ఎప్పుడు విజయం కలుగుతుంది మనకు? అంటే దానికి చెప్తున్నాడు, సత్తు విజయానికి సిద్ధి దీంట్లో చెప్పాడు. ఇక్కడ పవమాన మంత్రములు అని చెప్పాడు 3 మంత్రాలు. ఉమ్, ఉమ్. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ మృత్యోర్మ అమృతంగమయ. ఉమ్, ఇవి ఉపనిషత్తుల వాక్యాలు, ఇవి వేదవాక్యాలు కావు. ఓకే. కానీ తెలియక ఇది వేదవాక్యాలు అంటారు. వేదవాక్యాలుగా అయినా ఇబ్బంది ఏమి లేదు, ఉమ్, ఏమి మంత్రపూర్వకంగా ఉన్నాయి గనక. అవును. ఉమ్, ఇవి మహావ్యాహృత మంత్రాలు, ఇవి చాలా గొప్ప మంత్రాలు ఇవి. ఉమ్, అసతోమా సద్గమయ అంటే అసత్తు నుంచి సత్తులోకి వెళ్ళాలి. ఉమ్. అది అంటే అసత్యం నుంచి సత్యానికి సత్యం- వెళ్ళాలి. సత్యం వైపు నడవాలి. అంటే అబద్ధం ఆడకూడదు, ఉమ్, సత్యం చెప్పాలి ఉమ్, అని చెప్పడం. తర్వాత తమసోమ జ్యోతిర్గమయ. ఉమ్, తమస్సు అంటే చీకటి, తమస్సు అంటే ఉమ్, అజ్ఞానం. అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వెళ్ళాలి, జ్యోతి చీకటి వెలుగుతారు. నుంచి వెలుగులోకి వెళ్ళాలి. ఉమ్, మనం నాయన నువ్వు ఎక్కడికి పోతున్నావురా అంటే ఆఫీస్కి పోతున్నా అంటాడు. ఉమ్, ఆఫీస్ కూడా కొన్నాళ్ళకు బంద్ అయిపోతుంది, ఉమ్, అవునా కదా? విద్యార్థి నువ్వు ఎక్కడికి పోతున్నావు స్కూల్కి పోతున్నానంటాడు. ఉమ్, అది కూడా నాడు బంద్ అవుతుంది ప్రపంచంలో. ఉమ్. ప్రపంచంలో మన జీవన విధానంలో ఉమ్, ఎక్కడి నుంచి ఎక్కడికో వెళుతూ ఉంటాం. అవును. కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అంటే అజ్ఞానం అసత్యం నుంచి సత్యానికి వెళ్ళాలి, అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వెళ్ళాలి. అంతేకాదు మృత్యువు నుంచి అమృతత్వాన్ని పొందాలి. ఉమ్, ఇది మృత్యుముఖంలో ఉన్నాం మనం. ఉమ్, మృత్యు అంటే ఏమిటంటే ఇది నశించేది అని అర్థం. ఉమ్, మృత్యు అంటే నశించేది. ప్రపంచం ఇలా ఉండదు. ఒక 100 ఏళ్ల తర్వాత ఈ ప్రపంచం ఇలా ఉండదు, ఉమ్, ఎప్పుడు మారుతూనే ఉంటుంది. ఉమ్, ఇది సత్యం కాదు నిజంగా. ఉమ్, ఇది ప్రవాహంలో సత్యం గాని ఉమ్, నిజానికి ఇది సత్యం కాదు. ఉమ్, కాబట్టి ఇది మృత్యుముఖంలో ఉన్నాం మనము. ఇది మృత్యు రూపమైంది. ఈ మృత్యువుని జయించాలి, ఉమ్, ఈ మృత్యువు నుంచి బయటపడాలి, అమృతత్వాన్ని పొందాలి అంటే మోక్షాన్ని పొందాలి ఉమ్, అని మనకు ఈ ఉపనిషత్తు చెబుతూ ఉంది. ఉమ్, ఇది విజయ సిద్ధి. నిజంగా జీవితంలో వాడు విజేత కావాలి అంటే ఉమ్, తప్పకుండా ఈ 3 ఇవన్నీ విషయాలు నేర్చుకో. గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ ఉపనిషత్తు చెప్తూ ఉంది. ఉమ్, తర్వాత మనిషి ఎప్పుడు నేను చిన్నవాణ్ణి, తక్కువవాణ్ణి, నేను తెలివిలేని వాణ్ణి, మూర్ఖుణ్ణి అనే న్యూనభావనకు లోను కారాదు అని చెప్తుంది. ఉమ్, గొప్పవాడను నేను కానని న్యూనభావన చేత ఎవ్వడు, బ్రతుకు నేర్చునవాడు 33 దేవతలందు మూర్ఖుడు. అబ్బా. ఉమ్, ఆ సంస్కృతంలో ఉన్నదాన్ని నేను తెలుగులో అనువదించాను. ఉమ్, మనిషి ఎవడు గాని, ఏ కులంలో పుట్టినా, ఏ ప్రాంతంలో పుట్టినా, ఏ భాష మాట్లాడినా, ఏమి ధనం ఉన్నా లేకపోయినా, ఉమ్, ఏమండి ఏమైనా విద్య ఉన్నా విద్య లేకపోయినా ఉమ్, నేను తక్కువ అని అనుకోకూడదట ఆత్మపరంగా. ఉమ్, ఎందుకంటే మానవుడు జీవాత్మ కదా, ప్రతివానిలో ఆత్మ ఉంది. ఉమ్, స్త్రీలలో ఆత్మ ఉంది, పురుషుల్లో ఆత్మ ఉంది. ఉమ్, ఇప్పుడు స్త్రీలు గాని పురుషులు గాని చాలా మందికి తెలియదు, కానీ పురుష శబ్దానికి మగవాళ్ళు అని అర్థం చేసుకుంటారు. ఉమ్, కాదు. ఉమ్, పురుష శబ్దానికి స్త్రీ పురుషులు ఇద్దరు అర్థం వస్తుంది. ఎందుకంటే వేమన గారు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నాడు. ఉమ్, అక్కడ పురుషులందంటే ఓ అమ్మాయి నన్ను అడిగింది, ఉమ్, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అంటే మగవాళ్లలోనే పుణ్య పురుషులు ఉంటారు, ఆడవాళ్ళలో ఉండరా సార్ అని అడిగింది నన్ను. మంచి ప్రశ్న. అక్కడ నాకు ఇది తెలుసు కాబట్టి, ఉపనిషత్ జ్ఞానం ఉంది కాబట్టి ఉమ్, నేను ఆమెకు సరైనటువంటి సమాధానం చెప్పడం జరిగింది. అక్కడ పురుష శబ్దానికి ఉమ్, ఏమంటే పురుష శబ్దానికి అర్థం ఏమిటంటే ఉమ్, శరీరధారి అని అట్లా. ఉమ్, కాబట్టి శరీరధారులైనటువంటి మానవుల్లో ఉమ్, పుణ్యం చేసుకునే మానవులు, పుణ్యవంతులైన మానవులు వేరుగా ఉంటారు వేరుగా ఉంటారు. అని చెప్పడం జరిగింది. ఉమ్. చాలా అంటే చాలా చక్కగా వివరిస్తున్నారు ఆచార్య మసన చెన్నప్ప గారు. అంటేనే నిజంగా అభిమానం పెరిగిపోతూ ఉంటుంది మనకి. మీకు ఎలా అనిపిస్తుంది వీడియో చూసినప్పుడు? ఖచ్చితంగా మనందరికీ తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అన్న కుతూహలాన్ని పెంచుతూ ఉన్నాయి గురువు గారి మాటలు. ఇక ఈ వీడియోని తప్పకుండా అందరూ లైక్ చేసి మాక్సిమం అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని మనం ఏం నేర్చుకోవాలి, మన జీవన విధానం ఏ విధంగా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా ఉపనిషత్తులు ఎంతో చక్కగా వివరిస్తూ ఉన్నారు. తదుపరి వీడియోలో ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మసన చెన్నప్ప గారిని కలవాలి అనుకున్నా, మాట్లాడాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. తదుపరి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.